టెన్నిస్ ఐస్టా టోర్నమెంట్ని ఎంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న మొదట నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాను. ఇంతకుముందు మన యంగ్ ఎంపీ రోజు స్పోర్ట్స్ లవర్, స్పోర్ట్స్ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. అంతకుముందు కూడా 18th ఐస్టా టోర్నమెంట్ని ఎంపీ గారే ఓపెన్ చేశారు. మళ్ళీ 19వ ఎందుకంటే పార్లమెంటు సెషన్ అక్కడ ఉన్నప్పటికి కూడా ఇక్కడ చేసి నేను వెళ్తానని చెప్పి ఎంపీ గారు చెప్పడం, మొదటగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, క్రీడాకారుల తరఫున గౌరవ ఎంపీ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సాంబశివరావు గారు ఆయన కూడా ఒక చారిటీ పెట్టుకొని సర్వీస్ చేస్తున్నారు. నేను కొన్ని రోడ్లో చూస్తే సాంబశివరావు గారు ఏదైతే ట్రస్ట్ ద్వారా బస్ స్టాండ్ అవి కడతారో, అయితే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఎంపీ గారు కూడా చెప్పారు, కొద్దిగా స్పోర్ట్స్ కూడా మీ ట్రస్ట్ ద్వారా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొద్దిగా నిధులు కూడా కేటాయిస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఎందుకంటే సీఎం గారు P4 మోడల్ అంటున్నారు, మీరు కూడా స్పోర్ట్స్కి సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్. ఆల్రెడీ మీరు చేస్తున్నారు, బాగా క్లబ్ అది కట్టారు స్పోర్ట్స్, అది పోలీస్ సంబంధించి, అంటే మాకు కూడా అది చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నా కానీ ఈ స్థాయిలో స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తున్న శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ గురించి మాట్లాడితే, ఈరోజు టెన్నిస్ ఈరోజు బ్రహ్మాండంగా మన పిల్లలు రాణిస్తారు. మైనేని సాకేత్ కూడా ఈరోజు ఇదే విశాఖపట్నంలో వారు ప్రాక్టీస్ చేయడం, దాని తర్వాత ఏషియన్ అర్జున This ISTA tournament we have been conducting 7 times in a year at 7 places. The players who are more than 60 years, they find it is a kind of festival, and we all know it all started with Padma Bhushan Dr. G.V. Krishna Reddy Garu when he started ISTA,
and he has been supporting players like, we all know, Ms. Swana Mirza Garu at the world level kind of thing. I have a small suggestion to Ravi Garu, present here, SAP chairman, and Honorable MP Garu. There is a lot of CSR money in Visakhapatnam with industries. Let there be 1% of CSR money be sponsored to a recognized player by the government of Andhra Pradesh. So that whoever, like the girl who has come, who is extremely happy, did her BTech from United States and came all the way to our country to become a professional player representing our country. Okay, gentlemen, more and more sponsors are required, and whatever Ravi Garu said, whatever MP Garu said, we are ready to come forward and help with whatever good we have, like Ramana Garu has been doing extremely good job. I don't want to give a long speech, but this is a commitment from our side. A small session, please to have the CSR, so like Varsha government has been doing. Thank you. Honorable Member of Parliament is honoring our former DCP, Sri N. Shamsarao Garu, a wonderful person and a sports enthusiast and supporter. Thank you very much. ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ అందరికీ విశాఖపట్నం గ్రేట్ ప్లేయర్. support కోసం I'm happy he's here and all kinds of sports development కి ఇట్లాంటి ఒక యంగ్స్టర్ ఫోకస్డ్ గా చేస్తే నెక్స్ట్ 3 years లో ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయని ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years పూర్తి వచ్చింది. అలా తెలుసు కదా రేపు ఆడతారని. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 19వ ఐస్టా అంటే ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ అసోసియేషన్ టోర్నమెంటు విశాఖపట్నంలో ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. మా స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు గారు కూడా పాల్గొన్నారు. ఆర్గనైజర్స్ సతీష్ గారు, డాక్టర్ శాంతారాం గారు, ఇతర ఆర్గనైజర్స్ అందరికి కూడా వీ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈసారి 350 ప్లేయర్లు దేశవ్యాప్తంగా ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఇంకా చాలా ఎక్కువ ప్లేయర్స్ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. ప్రధానంగా టెన్నిస్ ఎక్కువ మంది అనుకునేది లేకపోతే తెలియంది ఏంటి అంటే టెన్నిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. ఎందుకంటే ఒక టెన్నిస్ కోర్ట్ సైజ్ మీరు చూసారు ఎంత పెద్దగా ఉందో. ఉదాహరణకి మేము మా క్యాంపస్లో ఒక టెన్నిస్ కోర్ట్ని కన్వర్ట్ చేస్తే 4 పికిల్ బాల్ కోర్ట్స్ వచ్చినాయి. అండ్ ఒక పికిల్ బాల్ కోర్ట్లో కూడా 4 ఆడచ్చు. టెన్నిస్ కోర్ట్లో కూడా 4 ఆడతారు. సో అది ఎంత ల్యాండ్ సైజ్ అవసరమో మీకు అర్థం అవ్వచ్చు. సో సిటీలో ఇవాళ 350 ప్లేయర్లకి సరిపోయేంత టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయంటే విశాఖపట్నం స్పోర్ట్స్కి ఎంత అనుకూలంగా ఉందో మనందరం అర్థం చేసుకోగలుగుతాము. అదే క్లబ్స్, వాల్టేర్ క్లబ్, సెంచూరియన్ క్లబ్, ఆంధ్ర యూనివర్సిటీ, ఇక్కడ ఆఫీసర్స్ క్లబ్, వీటన్నిటిలో వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఇందాకే ఒక యంగ్ ప్లేయర్ అమ్మాయిని కూడా కలిసాము, అండర్ 14 నేషనల్ ఛాంపియన్. అండ్ ఇవాళ స్పోర్ట్స్ స్కాలర్షిప్లో యూఎస్లో కెంటకీ స్టేట్ యూనివర్సిటీలో చదివి దాని తర్వాత తిరిగి వచ్చి ఇండియాలో టాపర్గా అవ్వాలి టెన్నిస్లో అని ఇవాళ ఆల్ ఇండియా 47th ర్యాంకింగ్ సంపాదించింది. ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలి అంటే స్పాన్సర్షిప్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ర్యాంకింగ్స్ ఎట్లా పెరుగుతాయంటే అన్ని టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వేరే వేరే దేశాలకు వెళ్ళాలి. ఆ దేశాలకి మళ్ళీ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక మంచి అథ్లీట్ తయారు చేయడం అనేది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అంత ఈజీగా చేసే టాస్క్ కాదు. అందుకే ఇవాళ ఒకవైపు
రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా, దాంట్లో ఇంచుమించు 1 కోటి మంది అండర్ ది ఏజ్ ఆఫ్ 20 ఉంటే వాళ్ళకి స్కూల్స్లో, కాలేజీల్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో తీసుకుని రావడము, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెట్టడము, స్పోర్ట్స్ గ్రౌండ్స్ పెట్టడం ఒకవైపు అయితే, ఒక ఎత్తు అయితే, ఎవరైతే చాలా టాలెంట్ చూపిస్తున్నారో వాళ్ళకి చాలా మంచి హైట్ వాళ్ళ స్పోర్ట్లో అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా సపోర్ట్. అందుకే మన ప్రభుత్వం కూడా పాలసీ అనౌన్స్ చేసింది. మీరు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే మీకు ఎట్లాంటి అవార్డు ఇస్తాము, నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము, ఏషియా లేకపోతే ఒక కాంటినెంటల్ టోర్నమెంట్లో గెలిస్తే ఎట్లాంటి అవార్డు ఇస్తాము. అట్లా గెలిచిన వాళ్ళే ఇప్పుడు వైజాగ్కి చెందిన సాకేత్ మైనీకి జాబు, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ గురించి కూడా ఇవాళ ప్రతిపాదించడం జరిగింది. జ్యోతి ఎర్రాజీ గారు మీరు అందరూ విన్నారు, ఒక వాచ్మెన్ అమ్మాయి, ఆవిడ ఇవాళ హర్డ్లింగ్లో ఎంత బాగా చేసి గోల్డ్ సంపాదించి ఇవాళ మొన్న క్యాష్ ప్రైజ్ కూడా మొన్నే 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చారు. ఫ్యూచర్లో కూడా ఇంకా ఆ పాలసీలు ఉన్నాయని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఒక యంగ్స్టరు స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా అవడం కూడా ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ఎందుకంటే అగ్రెసివ్గా చేయాలి యూత్ కోసం అనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. నేను కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పాను, చిన్నప్పుడు టెన్నిస్ ప్లేయర్ని. ఒక విధంగా టెన్నిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్టు. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే మనం బ్యాటింగ్ చేసినంత వరకు పరిగెట్టాలి, కానీ మనం అవుట్ అయిపోయిన తర్వాత కూర్చుంటాం. బౌలింగ్ ఆడేటప్పుడు కూడా, ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా మనం బౌలింగ్ వేస్తే టైర్డ్ అవుతాం తప్ప ఫీల్డ్లో ఉంటే బాల్ మన దగ్గరికి వస్తే కానీ అంత పరిగెట్టేది ఉండదు. ఫుట్బాల్లో ఆడుతుంటే ఒక్కొక్క టీంలో 11 మంది ప్లేయర్స్ ఉంటారు, మ్యాచ్ 90 నిమిషాల కోసమే ఉంటుంది. కానీ టెన్నిస్ మీరు కొన్ని గొప్ప గొప్ప మ్యాచ్లు చూస్తే ఫెడరర్, జోకోవిచ్, నడాల్ 4 గంటలు 5 గంటలు ఇద్దరే ఆడతారు. ఒక మనిషి 5 గంటల కోసం కంటిన్యూస్గా పరిగెడుతూ ఆడాలి అంటే అది చిన్న విషయం కాదు. అందుకే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అన్నా, మెంటల్ స్ట్రెంత్ అన్నా ఈ టెన్నిస్ ఆడిన వాళ్ళకి అందుకని ఎక్కువ మనకు కనపడుతుంది. సో ఇట్లాంటి ఒక మంచి స్పోర్ట్ని వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడము, దేశవ్యాప్తంగా ప్లేయర్స్ తీసుకుని రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఐస్టాకి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఆర్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్. థ్యాంక్ యూ. 19th ఐస్టా ర్యాంకింగ్ టోర్నమెంటు విశాఖపట్నం వేదికగా ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భరత్ గారు, అదేవిధంగా ఎక్స్ డీజీపీ సాంబశివరావు గారు, అదేవిధంగా ఈరోజు ఉన్న పుర ప్రముఖులందరితో ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్ని ప్రారంభించాం. ఇక్కడ చూస్తే టెన్నిస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ప్రమోట్ చేయబడతా ఉంది. అదేవిధంగా ప్లేయర్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించాం. అదేవిధంగా ఈరోజు ఈ ఏదైతే సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఏదైతే ఉందో దాంతో పాటు ఈరోజు టెన్నిస్ టోర్నమెంట్ను కూడా నిర్వహించాలనేది ఒక సంకల్పంతో ఉన్నాం. ఎవరైతే బెస్ట్గా రాణిస్తున్నారో వాళ్ళందరినీ రాష్ట్రంలో ఐడెంటిఫై చేసి ప్రోత్సహించి వాళ్ళని ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలో ఆ విధంగా డెవలప్ చేస్తాం. ఉదాహరణకే మైనేని సాకేత్ గారు కూడా ఇదే విశాఖపట్నం వాసి. ఈరోజు గత 5 సంవత్సరాలు అతను ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు. మేము వస్తానే అతనికి కూడా గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చి దాంతోపాటు ల్యాండ్ కూడా అడిగారు. ఆ ల్యాండ్ కూడా ఏదైతే ఉందో అది కూడా తొందరలోనే దాంతో అవి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పారు, ఎర్రాజ్యోతి గారిది కూడా ఆ రోజు మీరందరూ ఈ గడ్డ బిడ్డ ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో మీరు అందరూ చూసారు. మీడియా కూడా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ అమ్మాయిని కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం, ఆ అమ్మాయి మీద దృష్టి సారించాం. అంతకుముందు కూడా గాంధీ హోమ్ ప్రాజెక్ట్ ద్వారానే అమ్మాయిని ప్రోత్సహించడం జరిగింది. మొన్ననే 30 లక్షల రూపాయలు ప్లేయర్ డెవలప్మెంట్ కింద ఇచ్చాం. దాంతోపాటు ఆ అమ్మాయికి కూడా రేపులే ఎల్లుండి క్యాబినెట్లో కూడా ఒక మంచి శుభవార్త మీరు వినబోతున్నారు. ఆ అమ్మాయికి కూడా 100% ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ గారు ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తారని చెప్పారు. ఒక అన్నలాగా ఉంటారని కూడా చెప్పారు. ఈ టోర్నమెంట్కి వచ్చే కొందికి ఈరోజు ఎవరైతే ఉన్నారో 350 మంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంత బృహత్తమైన కార్యక్రమానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలతో సహకారం లేకుండా వాళ్ళ సొంత నిధులతో ఈరోజు ఈ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం, ఈ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మారుస్తాం. యంగ్స్టర్స్ని కూడా తీసుకొచ్చాం. సో సీనియర్స్ కానీ యంగ్స్టర్స్ కానీ అండర్ మెన్స్ కానీ చాలా బాగా క్రౌడ్ వచ్చారు. నియర్లీ 350 మెంబర్స్ క్రాస్ అయిపోయి సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ అండి. ఎంతోమంది